హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1190. ఈరోజు డేట్ 27th February 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ద డే మీకు ఒక రెండు సూపర్ లూట్స్ చెప్తాను. ఒకటి శాంసంగ్ గెలాక్సీ S23, దీని మీద 5,000 రూపాయల కూపను, 8,000 రూపాయల HDFC బ్యాంక్ ఆఫరు అండ్ 8,000 రూపాయలు అడిషనల్ ఎక్స్చేంజ్ ఆఫర్. ఇవి మూడు కలుపుకుంటే దగ్గర మీకు 21,000 డిస్కౌంట్ అయితే వస్తుంది దాదాపు. సో ఇది మైండ్ బ్లోయింగ్ డీల్ అనమాట. ఒకవేళ ఎవరన్నా మంచి ఫ్లాగ్షిప్ ఫోను, చిన్న సైజ్ ఫోన్ కొనుక్కుందాం అనే ఆలోచనలో ఉంటే ఇది మాత్రం సూపర్ డీల్. లింక్ ఫస్ట్ కామెంట్ లాగా కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక రెండోది, బోట్ అఫీషియల్ వెబ్సైట్లో బోట్ ఎయిర్ డబ్స్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. రెగ్యులర్గా 1499 రూపీస్ ఉంటాయి. ఇవి స్పెషల్ ఎడిషన్స్, వండర్ ఉమెన్, ఇలాంటి బ్యాట్మ్యాన్, ఇలాంటి స్పెషల్ ఎడిషన్స్ అనమాట. 999 రూపాయలకి అవైలబుల్గా ఉన్నాయి. మంచి డీల్ అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా స్పెషల్ ఎడిషన్స్. ఒక లుక్ అయితే అవి కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇలాంటి డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వస్తూ పోతుంటాయి. ఛానల్ యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది. ఇక ఈరోజు కూడా మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనే చూసేద్దాం. ఫస్ట్ మనకి షామీ నుంచి. షామీ అఫీషియల్గా నిన్న గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా షామీ 13 ప్రోని అఫీషియల్గా లాంచ్ చేసింది. గ్లోబల్గా షామీ 13 సిరీస్ అనమాట. అక్కడ 3 ఫోన్లు ఉంటాయి, 13 లైట్ అలాగే 13 ప్రో. కానీ మన ఇండియాలో మాత్రం ప్రజెంట్గా ఒక్కదాన్ని మాత్రమే వీళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు, అదే 13 ప్రో. సో దీనికి సంబంధించిన గ్లోబల్ ప్రైజింగ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు దగ్గర 1,13,000 దాకా ఉంటుంది. కానీ మన ఇండియాలో అంత బడ్జెట్లో షామీ ఫోన్కి మార్కెట్ ఉంటుందా లేదా అనేది మనం ఒకసారి షామీ 11 అల్ట్రా ప్రైజింగ్ గురించి ఒకసారి చూసుకొని దాని మార్కెట్ గురించి ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది. షామీ 11 అల్ట్రా టెక్నికల్గా చాలా పర్ఫెక్ట్ హార్డ్వేర్తో, చాలా ప్రీమియం క్వాలిటీ హార్డ్వేర్తో వచ్చినప్పుడు కూడా అది అనుకున్నంత రాణించలేకపోయింది. దానికి కారణం దాని ప్రైజు. తర్వాత షామీ 12 ప్రో కూడా యాక్చువల్గా మంచి హార్డ్వేర్తో వచ్చింది, ప్రైజింగ్ కూడా కొంచెం తగ్గి వచ్చింది. దానికి కొంచెం పర్లేదు, మార్కెట్ బాగానేది. అది కాకుండా రీసెంట్గా సెప్టెంబర్ సేల్స్లో దానికి భారీ డిస్కౌంట్స్ రావడం వల్ల అది చాలామంది కొనేశారు. సో ఈసారి కూడా అలాగే జరుగుతుందేమో నేనైతే అనుకుంటున్నాను. వీళ్ళు పెట్టడం మాత్రం 85,000 దాకా పెడతారని నేనైతే నమ్ముతున్నాను. నేనైతే డైరెక్ట్గా మీకు చెప్పేది ఏంటంటే, నాకు దీని గురించి పెద్దగా తెలియదు కాబట్టి నేను అనుకోవడం మాత్రం నా గెస్ 80,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. విత్ కార్డ్ ఆఫర్స్ కానీ వితౌట్ కార్డ్ ఆఫర్స్ కానీ ఇది 80,000 రూపాయలకి రావచ్చు అని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే దీంట్లో హార్డ్వేర్ని మనం తక్కువ చేయడానికి లేదు. షామీ బ్రాండింగ్కి 80,000 70,000 ప్రైస్ పెట్టాలా లేదనేది ఇక అది మనం డిసైడ్ చేసుకోవాల్సిందే. కాకపోతే ఏంటంటే దీంట్లో ఉన్న హార్డ్వేర్ని మాత్రం నమ్మొచ్చు, చాలా బాగుంది. కెమెరా శాంపిల్స్ కూడా నేను డిఫరెంట్ ఛానల్స్లో కూడా చెక్ చేశాను. కెమెరా శాంపిల్స్ మాత్రం పర్లేదు, బాగున్నాయి. సో దాని ప్రకారం చూసుకుంటే మాత్రం ఈ ప్రైజింగ్లో 80,000 రూపాయల బడ్జెట్లో ఇది వస్తే సూపర్గా ఉంటుంది. ఇక తగ్గి అంటే 70,000 నుంచి 75,000 రూపాయల బడ్జెట్లో వస్తే అది సూపరే. ఇక 70 కంటే బిలో అయితే ఇంపాసిబుల్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామంది 50,000 55,000 ఇలాంటివి అనుకుంటున్నారు, కానీ నేను అనుకోవడం మాత్రం నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇదైతే 70,000కి అయితే దిగదు. సో 80,000 నేను అనుకుంటున్నాను. ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం మనం ఏం చేయలేం. ఇది మాత్రం మీరు నోటీస్ చేయండి. ఇది 1 ఇంచ్ సెన్సార్తో వస్తుంది, లీకా కొలాబరేషన్తో వస్తుంది. సో ఇది మాత్రం ఆబ్వియస్గా కెమెరా డిపార్ట్మెంట్లో ఒక సూపర్ ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నా కానీ, వేరే బ్రాండ్ల ఫోన్లతో కంపేర్ చేసుకున్నా కానీ ఇది ఖచ్చితంగా ఆ పర్టికులర్ మెయిన్ సెన్సార్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్లో మాత్రం ఇది ఖచ్చితంగా బెటర్గా పెర్ఫార్మెన్స్ అయితే చేయగలదు అనమాట. సో ప్రైజింగ్ కోసం రేపు మధ్యాహ్నం మనకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు వీళ్ళు గ్లోబల్గా ఇంకొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు. TWS బడ్స్ కావచ్చు, వాచెస్ కావచ్చు, ఒక లెన్స్ కావచ్చు, గ్లాసెస్ లాంచ్ చేశారు. ఇలాంటి చాలా ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేశారు, కానీ అవన్నీ చాలా వరకు మన ఇండియాకి రాకపోవచ్చు అనమాట. ఓన్లీ 13 ప్రోనే ఇప్పుడు మన ఇండియాలో మార్కెటింగ్ అయితే వీళ్ళు చేస్తున్నారు. అండ్ ఈరోజు మన ఇండియాలో షామీ MIUI 14కి సంబంధించిన అప్డేట్కి సంబంధించిన రోడ్ మ్యాప్ని తీసుకొచ్చారు. ఆల్రెడీ నేను సాయంత్రం పూట ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. అది రాగానే మీరు ఆ షార్ట్ వీడియోలో చూస్తే మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్స్కి ఏవైతే ఉన్నాయో వీటికి ప్రజెంట్గా వీళ్ళు MIUI 14కి సంబంధించిన అప్డేట్ని తీసుకురాబోతున్నారు. అది కూడా విడతల వారీగా, దశల వారీగా తీసుకురాబోతున్నారు. Q1, Q2, Q3. సో Q3లో ఉన్న ఫోన్స్కి చాలా డిలే అవుద్ది, గుర్తుపెట్టుకోండి. Q1లో ఉన్నవి రీసెంట్గా లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్ అనమాట. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక క్లారిటీ వస్తుంది, ఒకసారి చూడండి. కాకపోతే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన ఒక పాయింట్ ఏంటంటే, షామీ రెడ్మీ నోట్ 12 5G ఏదైతే రీసెంట్గా లాంచ్ అయిందో ఒక 1 month బ్యాక్, సో దానికి వీళ్ళు Q3 2023లో అప్డేట్ ఇవ్వడం అనేది కొంచెం ఆశ్చర్యానికి గురి చేసే పాయింట్ అనమాట. సో ఇది మాత్రం కొంచెం నాకైతే డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది.
నెక్స్ట్ మనకి నోకియా నుంచి నోకియా వాళ్ళు వాళ్ళ బ్రాండ్ లోగోని ఈరోజు అఫీషియల్గా మార్చారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు, ఇదే అఫీషియల్ లోగో లేటెస్ట్ది. కానీ నాకు బాగా గుర్తు, నాకు చిన్న చిన్న ఫోన్లు వాడినప్పటి నుంచి బాగా గుర్తు ఏంటంటే ఆ కనెక్టింగ్ పీపుల్ ఏదైతే ఉందో అది ఒక అల్టిమేట్ లోగో అనమాట. దాన్ని రీప్లేస్ చేయలేరేమో నేనైతే అనుకుంటాను. సో మళ్ళీ ఇప్పుడు కొత్త లోగోలు తీసుకొస్తే జనానికి అది ఎక్కడానికి, ఆ మైండ్లోకి ఎక్కడానికి మాత్రం చాలా టైం పడుతుంది. ఇది మాత్రం అసలే వాళ్ళకి అంతంత మాత్రం మార్కెట్ ఉంది ప్రజెంట్గా, అసలే కోతి ఆపై కళ్ళు దాగింది అన్నట్టు. సో ఈ పరిస్థితి ఇంకా బాగా దిగజారిపోతుందేమో అని నేనైతే అనుకుంటాను. ఈ టైంలో వీళ్ళు రాంగ్ స్టెప్ వేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. సో దీని మీద మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus వెరీ సూన్ చైనాలో OnePlus AS 2V అనే ఒక డైమెన్సిటీ ఎడిషన్ అని తీసుకురాబోతుంది. ఇది డైమెన్సిటీ 9005G ప్రాసెసర్తో లాంచ్ కాబోతున్న ఫోన్ అనమాట. ఇదే ఫోను గ్లోబల్గా అలాగే మన ఇండియాలో OnePlus నాడ్ కదా, సో నాడ్ 3 అనే పేరుతో లాంచ్ కాబోతుంది. సేమ్ ఫోన్ అనమాట. ఈ ఫోన్లో నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ ఏంటంటే వీళ్ళు ఏదైతే ఇప్పుడు మార్కెటింగ్లో ఇమేజ్లో ఉన్న ఆ బెజల్స్ ఏవైతే ఉన్నాయో నిజంగానే ఆ బెజల్స్తో లాంచ్ అయితే మాత్రం ఇది చూడటానికి చాలా గుడ్ లుకింగ్ స్మార్ట్ ఫోన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ డిజైన్ కానీ అలాగే అలర్ట్ స్లైడర్ దీంట్లో ఒక కీ పాయింట్, బాగా అట్రాక్టివ్ పాయింట్ అనమాట. అండ్ ముఖ్యంగా వీళ్ళు ఇదైతే ఇప్పుడు ప్రొడక్ట్ ఇమేజెస్లో చూపిస్తున్న ఆ కటౌట్స్ అలాగే బెజల్స్ ఉన్నాయో ఆ బెజల్స్ నిజంగానే తీసుకొస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక గుడ్ లుకింగ్ స్మార్ట్ ఫోన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. నాడ్ 3 కొంచెం ఈసారి కాకుండా మంచి ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందేమో అని నేనైతే అనుకుంటున్నాను. అది కాకుండా డైమెన్సిటీ 9005G ప్రాసెసర్ చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. వెయిట్ చేద్దాం, దీని గురించి మనకి మేబీ ఏప్రిల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీకి సంబంధించిన రియల్మీ C55 ఆ నాచ్ ఏదైతే ఉందో ఐలాండ్ తీసుకురాబోతున్నాగా రియల్మీకి సంబంధించిన ఆ ఐలాండ్తో రాబోతున్న మొట్టమొదటి ఫోను రియల్మీ C55 మొబైల్ అనుకోకుండా అన్బాక్సింగ్ వీడియో ఒకటి లీక్ అయిపోయింది. ఇది మార్చ్ మంత్లో మన ఇండియాలో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వివో మార్చ్ 1 తారీఖున మన ఇండియాలో వివో V27 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. సో 3 మొబైల్స్లో ప్రజెంట్గా ఒకదాన్ని మాత్రమే వీళ్ళు సేల్లోకి తీసుకొస్తారు, V27 Pro. ఈ ఫోన్ మాత్రం రీసెంట్ టైమ్స్లో చాలా స్లిమ్ ఫోను, కలర్ చేంజింగ్ టెక్నాలజీ, చాలా పవర్ఫుల్ ఫోను, కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం అద్భుతంగా ఉన్న ఫోన్ అనమాట. దీని వీడియో మనది మార్చ్ 1వ తారీఖు వస్తుంది. సో ఈ ఫోన్తో పాటు వీళ్ళు ఒక TWS బడ్స్ని కూడా లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపించినాయి. నెక్స్ట్ మనకి టెక్నోకి సంబంధించిన ఒక కొత్త ఫోను, కొత్త డిజైన్ వీళ్ళు MWC 2023లో షోకేస్ చేశారు. ఇదేంటంటే కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానల్ టెక్నాలజీ అనమాట. ఇది ఇంతకుముందు ఆల్రెడీ వివో వాళ్ళు, ఒప్పో వాళ్ళు చాలామంది తీసుకొచ్చారు కదా. దీంట్లో కొత్త ఏంటి అంటే జనరల్గా ఈ వివో వాళ్ళు తీసుకొచ్చే కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో అది లైట్ పడినప్పుడు ఒకలాగా మారుతూ ఉంటుందన్నమాట. లేకపోతే ఏదో చెయ్యి అడ్డు పెడితే కాసేపు ఆ చెయ్యి ఫింగర్లో పడితే, లేదంటే ఏదైనా ఇమేజ్ పెడితే ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం మనకు ఆ ఇమేజ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది రెగ్యులర్గా మనం చూస్తున్న ఏజీ గ్లాస్ కలర్ షిఫ్టింగ్ టెక్నాలజీతో వర్క్ అయ్యే ఫోన్స్. కానీ ఇది మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ టెక్నో వాళ్ళది. ఆ కలర్ చేంజెస్ అనేవి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. దీనికి ఒక యాప్ లాగా లేకపోతే ఇంటర్నల్గా ఒక సెట్టింగ్ లాగా ఉంటుంది, డిస్ప్లే సెట్టింగ్స్ లాగా బ్యాక్ సైడ్ ప్యానల్ సెట్టింగ్. దాంట్లోకి వెళ్ళి మీరు ఫోన్లో చేంజ్ చేసుకుంటే కలరు బ్యాక్ సైడ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇది కొంచెం డిఫరెంట్గా కొత్తగా అనిపించింది. కానీ నిజానికి ఇవి వర్కౌట్ అవుతాయా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వివో వాళ్ళు తీసుకొచ్చే కలర్ చేంజింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడుతుంటేనే ఏదైనా మనం వెనక కేసేస్తాం కానీ దాని గురించి పెద్దగా దానివల్ల మనకు ఉపయోగం ఏంది, దానికి ఒరిగేది ఏముందని అడుగుతూ ఉన్నారు కదా. కానీ ఇది ఇంకా కొత్తగా ఉంది. మన ఫోన్ నుంచి కంట్రోల్ చేసుకుంటే బ్యాక్ సైడ్ ప్యానల్ వేసుకొని ఉపయోగం ఏంది, పౌచ్ లాంటివి. సో ఇది కొంచెం వర్కౌట్ అవుతుందా లేదని మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ మార్చ్ మంత్లో మనకి ఒక 2 ఫోన్స్ వరకు లాంచ్ చేయొచ్చు. అవి బడ్జెట్లో కావచ్చు, మిడ్ రేంజ్లో కావచ్చు, సబ్ ప్రీమియంలో ఉండే ఫోన్స్ కావచ్చు. A14, A34, A54 ఈ 3 మొబైల్స్ అయితే వెరీ సూన్ చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అండ్ ఈరోజు ఈ యాప్ ఆఫ్ డేలో మీకు ఒక సూపర్ యాప్ చెప్తాను. దీని ప్రైస్ 440 రూపాయలు. ఇదేంటంటే MD స్కాన్, మీరు డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకోవడం స్టూడెంట్స్కి బాగా యూస్ఫుల్. క్యామ్ స్కానర్ ఉంది కదా, అలాంటి అప్లికేషన్. ఇది పెయిడ్ వెర్షన్, ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుని లైఫ్ లాంగ్ ఫ్రీ. స్టూడెంట్స్కి అయితే ఇది ఖచ్చితంగా ఒక సూపర్ డీల్ అనమాట. ఫ్రీగా అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.